యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయిన పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీలోకి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని సీఎం కేసీఆర్ స్టార్ట్ చేశారనే విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ కూడా కొన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు గులాబీ పార్టీ ఎమ్మెల్యే హస్తం పార్టీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరిలో దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేశారు. అయితే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై గులాబీ నేతలు స్పీకర్ పై ఫిర్యాదు చేశారు. తర్వాత కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నెల రోజుల్లోనే విచారణ ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో స్పీకర్ పీఎస్సీ చైర్మన్ సభ్యులను నియమించారు. చైర్మన్ పదవిని పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి ఇవ్వడం మరింత చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహం అనుసరిస్తోందా? అందులో భాగమే అరకపూడి గాంధీ పీఎస్సీ చైర్మన్ ఎంపిక. ప్రతిపక్షం ఎమ్మెల్యేగా పరిగణించి ఎంపిక చేసినట్లు స్పీకర్ చేసిన ప్రకటన దేనికి సంకేతం? మిగతా 9 మందిని అలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా పరిగణిస్తారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ. కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో 4 వారాల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సర్వత్రా ఇదే చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ అరకపూడి గాంధీ ఎంపిక నిర్ణయం రాజకీయంలో సంచలనం సృష్టించింది. అసలు స్పీకర్ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు? దీని వెనుక ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఏంటా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ తీసుకోబోయే నిర్ణయానికి ఏమైనా లింక్ ఉందా అన్న చర్చ కూడా ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు సమాచారం. వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలపై అనర్హత కేసులను స్టడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే వ్యూహాత్మకంగా ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ ఎంపిక సాగినట్లు తెలుస్తోంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చాలా అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. అందులో అరకపూడి గాంధీ ఒకరు. పీఎస్సీ చైర్మన్ గా ఎన్నికైన అరకపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మరి మిగతా 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళ లేక కాంగ్రెస్ వాళ్ళ అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారా అనే సందేహం అందరిలో మొదలవుతుంది. అయితే సడన్ గా ఎమ్మెల్యేలు ఇలా స్టాండ్ మార్చడానికి ఒక బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత అంశం నెల రోజుల్లో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఈ పరిణామం కాస్త రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. అంటే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హత నుంచి బయటపడేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహం అమలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.